నా పేరు డాక్టర్ మురపాల బాలాజీ యాదవ్. నేను విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి భారత చైతన్య యువజన పార్టీ తరపున బోడే రామచంద్ర యాదవ్ గారు ప్రారంభించిన పార్టీ తరపున విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. ఈ విశాఖపట్నం లోక్సభ స్థానంలో విజయనగరం చెందిన ఎస్కోట రూరల్ నియోజకవర్గం మరియు భీమిలి, అదే విశాఖపట్నానికి చెందినటువంటి 4 నియోజకవర్గాలు, గాజువాక, మొత్తం ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరుగుతుంది. ఏదైతే మేము ముందుకు రావడానికి కారణం, నేను ఒక సామాన్య వైద్యుడిని, ఒక వైద్య వృత్తిలో గత 12 ఏళ్ళుగా విజయనగరంలోని ఎస్కోట, అదేవిధంగా విశాఖపట్నంలోని కొన్ని హాస్పిటల్స్లోను, ప్రభుత్వ హాస్పిటల్లోనూ నేను వైద్యుడిగా పనిచేయడం జరిగింది. ఇప్పుడు సామాన్య యువత రాజకీయాల్లోకి రావాలని అందరూ చెప్తున్నారు. విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి, సామాన్య యువత రాజకీయాల్లోకి రావాలని చెప్తున్నారు. కానీ నేను చాలా పార్టీల్లో ప్రయత్నం చేశాం. మాలాంటి యువత చాలామంది ప్రయత్నం చేశారు. విశాఖపట్నంలో మనం మౌలిక వసతులు కల్పించడంలోనూ గత ప్రభుత్వాలన్నీ విఫలమయ్యాయి. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలోనూ విఫలమయ్యాయి. ఎంతసేపు కూడా డబ్బు చుట్టూ రాజకీయం జరుగుతుంది. విశాఖపట్నం ఎంపీ స్థానం ఇది 100 కోట్లు పెట్టాలి అని ఏదో పారిశ్రామికవేత్తనో, బడా పారిశ్రామికవేత్తను తీసుకురావడం, వాళ్ళు కొద్ది రోజులు వ్యాపారం చేసుకోవడం, కోట్లలో సంపాదించడం, వాళ్ళు నెక్స్ట్ విశాఖపట్నాన్ని వదిలేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడం. దీని మీద ఆదరతతో మేము ఎలా ఫైట్ ఇవ్వాలనుకుంటున్నామంటే, యువత సామాన్యులు రాజకీయాల్లోకి రావాలని అందరూ చెబుతారు. బోడే రామచంద్ర యాదవ్ గారు మాకు అవకాశం కల్పించారు. ఆయన పార్టీ స్థాపించిన వెంటనే ఒక జాబ్ మేళాని విజయవాడలో నిర్వహించి దాదాపు 5,000 మందికి ఉద్యోగాలు కల్పించారు పార్టీ స్థాపించిన వెంటనే. అదేవిధంగా నేను స్వసిద్ధంగా డాక్టర్ని అవడం వలన విశాఖపట్నంలో ఏదైతే ఉందో కేజీహెచ్, విమ్స్ హాస్పిటల్, ఇవి అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లడంలో కూడా అంత సక్సెస్ కాలేకపోయారు. ఏదైతే హైదరాబాద్లో ఉన్న విమ్స్ హైదరాబాద్లో ఉండే నిమ్స్కి సరిసమానంగా ఆ రోజు ప్రారంభించినప్పటికీ ఈ రోజుకి కూడా వసతుల కొరతతో విమ్స్లో సరైన వైద్యం అందలేకపోతుంది. ఆ స్థాయికి కేజీహెచ్ని కూడా ఆధునీకరించి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మంచి వైద్యాన్ని అందించాలనే ఆశయం కూడా మాలో ఉంది. అదేవిధంగా విశాఖపట్నం ఐటీ హబ్లోను బెంగళూరు సరిపోయేటట్లు పోటీగా డెవలప్ చేయించడానికి కూడా మా పార్టీ అధినేతకి వ్యక్తిగతంగా కొన్ని కంపెనీలు ఉన్నాయి. ఆయన కొన్ని కంపెనీల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండడంతో మేము దాన్ని విస్తృతంగా తీసుకువెళ్ళి ఎక్కడున్న యువతకు ఉద్యోగాలు కల్పించాలని, అదేవిధంగా మౌలిక వసతుల నీటి కొరత విశాఖపట్నంలో పట్టణం పెరగడంతో మెట్రో సిటీగా డెవలప్ అయ్యే విఎంఆర్డిఏ, విశాఖపట్నం మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీలో ఈ విశాఖపట్నం లోక్సభ ఉండడంతో పట్టణంలో నీటి సమస్య విపరీతంగా ఉంది. దీనికి పోలవరం కెనాల్ నుంచి కానీ నీటి సోర్స్ ఎలా ఉన్నాయి, ఎలా తేవాలి, ప్రతి ఒక్కరికి అందించాలనే ఆశయం కూడా మాలో ఉంది. నేను ఈస్ట్ ఎమ్మెల్యే మన బోడే రామచంద్ర గారు స్థాపించిన పార్టీ మన భారత యువజన చైతన్య పార్టీ నుంచి నేను ఈస్ట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మా తాలూకా విజన్ ఏంటంటే, మన బోడే రామచంద్ర యాదవ్ గారిది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మన రైతు, మహిళ, వీళ్ళందరి కోసం అంటే అగ్రవర్ణాలే వెళ్తున్నాయి. ఇటు కానీ అటు కానీ, ఇటు ఈ పార్టీ కానీ అటు ఆ పార్టీ కానీ అగ్రవర్ణాలు వెళ్తున్నాయి. దాని నుంచి బీసీలకి న్యాయం చేకూడడానికి, అలాగే మహిళలకు, రైతులకు, యువతకి మనకి న్యాయం చేకూడడానికి బోడే రామచంద్ర గారు ఆ రోజు మంచి బ్రహ్మాండంగా కోట్లు ఖర్చు పెట్టి పార్టీ ఓపెన్ చేయడం జరిగింది. ఆ పార్టీలో మమ్మల్ని పిలిచి మాకున్న మంచి పేరు, ఇప్పుడు డాక్టర్ గారు అన్నట్టు క్లీన్ చిట్ పేపర్ టైపు, మాకు క్రిమినల్ కేసులు కానీ, మా సొంత డబ్బుతో మీద భూ కబ్జాలు కానీ మాకు అలాంటివి ఏమీ లేవు. మా సొంత డబ్బులతో మాకున్న మంచి పేరుతో మేము బతుకుతున్నాం. మాకు పిలిచి ఈరోజు మాకు పార్టీ టికెట్ బోడే రామచంద్ర గారు మాకు బీఫామ్ అందజేశారు. దాన్ని పట్టుకొని మేము ముందు ఒక సెట్ చేసాం, నిన్న కూడా ఒక సెట్ చేసాం. మేము బీఫామ్ సబ్మిట్ చేసాం. మేము విశాఖ ప్రజలకు ఒకటే ఇస్తున్నాం, రాజ్యాలు పాలిస్తున్నాయి కానీ మేమేమంటే ఒకటే అంటున్నాను, మా బీసీలు పార్టీగా మేము ఇచ్చేసి బీసీలకి మేము న్యాయం చేస్తామని, అలాగే మేము క్రమబద్ధీకరణగా మేము పద్ధతి ప్రకారంగా మేము ఎమ్మెల్యేలు పోటీ చేసి మేము దానికి న్యాయం చేకూరుస్తామని మీ అందరికీ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.